కారిడార్లకు మార్చి నెలాఖరు నాటికి డిపిఆర్లు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. వీటికి ఏప్రిల్ నెలాఖరు వరకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. మెట్రో రైల్ విస్తరణ, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చామర్పేట్ మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభం కావాలని సీఎం సూచించారు. 2 మెట్రోలు ప్రారంభమయ్యే చోట భారీ జంక్షన్ ఏర్పాటు చేసి అక్కడ అధునాతన వసతులు సమకూర్చాలన్నారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి వచ్చే అవసరం లేకుండా ఆ జంక్షన్ లోనే అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. జంక్షన్ కి సంబంధించి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ, బాంబే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల్ని బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయని ఢిల్లీ హైకోర్టుకి బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. దీంతో తెలంగాణకి త్వరలో కొత్త సీజే రాబోతున్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 17 డిగ్రీ కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మకుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బతుకమ్మకుంటను ప్రభుత్వందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ స్థలాన్ని తమదని, బతుకమ్మకుంటపై హైడ్రా చర్యలకు స్టే విధించమని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు మంగళవారం తుది తీర్పిచ్చింది. విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావడం కోసమే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించానని మంత్రి లోకేష్ తెలిపారు. విజయవాడలో ఏపీ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రయోగాలు పరిశీలించారు. వినూత్న ప్రయోగాలు చేసిన విద్యార్థుల్ని అభినందించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆకస్మికంగా పరిశీలించారు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో నమోదైన కేసుల్ని ఇంకా పెండింగ్ లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పెండింగ్ కేసుల్ని క్లోజ్ చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కిల్లాలో ఓ వృద్ధురాలి మృతదేహం అనుమానాస్పదంగా లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలి మృతదేహంపై గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతురాలు మైలవరం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కుంచాల చెంచమ్మగా పోలీసులు గుర్తించారు. మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏసీబీ సోదాలు వచ్చాయి. దాదాపు 9 గంటల పాటు తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. గ్రీన్ కోలోని పలు ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకి సంబంధించిన డాక్యుమెంట్లని పరిశీలించినట్టు కంపెనీ మేనేజ్మెంట్ తెలిపింది. ఏపీ మాజీ సీఎం జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ రెడ్డి నిన్న కన్నుమూశారు. వైసీపీ హయాంలో ఏపీకి వైద్య విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా అభిషేక్ రెడ్డి కొనసాగారు. మాజీ సీఎం జగన్ కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రజా ప్రతినిధుల కోర్టు ఉత్తర్వులని హైకోర్టు కొట్టివేసింది. జగన్ కి పాస్పోర్ట్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. 5 ఏళ్ల వ్యవధికి పాస్పోర్ట్ మంజూరుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే పాస్పోర్ట్ కోసం ప్రత్యేకంగా హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష అంటూ ప్రశ్నించారు. పేదల సంక్షేమానికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారంటూ జగన్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు విధానంపై స్పందిస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో వైద్యం కోసం 25 లక్షల వరకు ఖర్చు చేశామన్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 9 కాకినాడ టౌన్, వికారాబాద్, 10 వికారాబాద్, శ్రీకాకుళం రోడ్, 11 శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి, 12 చర్లపల్లి, కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనుంది. రైతుల శ్రేయస్సు కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్రతిహతగా మార్చిందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 8న ఫలితాలు వెలువడతాయి. ఢిల్లీలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నెల 10న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 17 వరకు అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ని ఆయన ప్రకటించారు. సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని వ్యాఖ్యానించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గా త్వరలోనే పదవీ కాలం ముఖ్యపోతుందని పేర్కొన్నారు. రాజీవ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆ బీజేపీ
పోటా పోటీ ప్రచార గీతాలు